వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయురాలు, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకుని షేలింగంపల్లి డివిజన్లో గల గోపీనగర్ మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగన్ సుజాత నాగేందర్ యాదవ్ ప్రభుత్వ నిధులతో నిర్మించిన అంబేద్కర్ భవనంలో జన చైతన్య అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాసిం సార్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ఎడ్లూరి మానస, రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరైట్, పద్మారావు గఫర్, జనచైతన్య అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్, పూసలయ్య, ప్రవీణ్, సత్యనారాయణ, ఆనంద్, ప్రవీణ్, నరసింహ, ఆనంద్, వెంకటేష్, దస్తగిరి, ఆజాజ్, యేసు, రాములు, గండయ్య, సాయినాథ్, సందీప్, తుకారాం, పవన్, మహిళలు, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలు కాసిం సార్ గారు, మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షుడు సోదరుడు ముస్లయ్య గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పద్మారావు గారు, రవీంద్ర గారు, గఫరన్న గారు, మెర్సీ మేడం గారు, మానస మేడం గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరూ కూడా దయచేస్తూ, ముఖ్యంగా మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించి జ్యోతిరావు పూలే సత్యమైనటువంటి సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజుల్లో మరి సావిత్రిబాయి పూలే గారు సంఘ సంస్కర్తగా బయటకు వచ్చి ప్రతి ఒక్క మహిళకు విద్యాబుద్ధులు నేర్పాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్క మహిళా లోకానికి ఆదర్శ పురుషురాలు సావిత్రిబాయి పూలే గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి పూలే గురించి ఇంకా వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి పెద్దలు మన కాసిం సార్ గారు చెప్తారు క్లుప్తంగా. నాకేదో ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడికి 11 o'clock రెడీ అయ్యి కూర్చున్న రమ్మని చెప్తే వీళ్ళు కొద్దిసేపు అని ఈ టైంకు రమ్మంటే ఇప్పుడు రావాల్సి వచ్చింది. నాకు ఎమ్మెల్యే గారు వచ్చారు, వెయిట్ చేస్తున్నాడు. దయచేసి ఏం అనుకోకూడదు, మిమ్మల్ని కలుసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చిన. ఇంకా అంబేద్కర్ భవన్ గురించి, ఇవన్నీ గురించి మనలు మాట్లాడతారు. దయచేసి నన్ను థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.